హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ వీడియో. సో లాంగ్ ఉందని చెప్పేసి మీరు స్కిప్ చేయకుండా చూడండి. మీరు కంప్లీట్గా ఒక ఓటీసీకి సంబంధించిన సీక్రెట్స్ కావచ్చు, లేకపోతే జనరల్గా బిగినర్స్ చేసే మిస్టేక్స్, సో ప్రతిదీ అంటే ఇక్కడ నేను ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీకు అవన్నీ క్లారిఫై చేస్తాను. ఎందుకంటే మల్టిపుల్ డౌట్స్ ఉన్నాయి చాలామందికి. సో ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వెరీ ఇంపార్టెంట్ వీడియో. సో స్కిప్ చేయకుండా చూడండి. సో అట్లాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది నా మెంటర్షిప్ యొక్క డీటెయిల్స్. సో A to Z ట్రైజాక్షన్ కోర్స్ అనమాట, బేసిక్ టు అడ్వాన్స్డ్ కోర్సు. సో టోటల్గా 25 రికార్డెడ్ ఫార్ములా క్లాసెస్ ఉంటాయి. సో క్యాన్6 బేసిక్స్ నుంచి క్యాన్6 రీడింగ్ కావచ్చు. సో ప్రతి ఒక్క క్యాన్6తో మీరు ప్రైజాక్షన్ ఏ విధంగా రీడ్ చేయాలి, సో ప్రైజాక్షన్ స్టోరీ రీడింగ్, సో మార్కెట్లో నెక్స్ట్ క్యాండిల్ ఎనాలిసిస్, అలాగే మార్కెట్ యొక్క ట్రాప్స్, సో ట్రాప్స్తో ఏ విధంగా ట్రేడ్ చేయాలి, సో ప్రతి ప్రైజాక్షన్ డీప్ కాన్సెప్ట్స్ని ఇక్కడ A to Z బేసిక్ టు అడ్వాన్స్డ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నా వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. మీ కోర్స్తో పాటు డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి సపోర్ట్ కూడా ఉంటుంది. సో కోర్స్ కూడా మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో నా స్టూడెంట్స్ యొక్క రీల్స్ కూడా మన ఛానల్లో పోస్ట్ అనే ఆప్షన్లో ఉంది అన్నమాట. సో మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మన కోర్స్ డీటెయిల్స్. సో వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఇక్కడ మల్టిపుల్ డౌట్స్ అనేది ఉన్నాయన్నమాట. సో ఇక్కడ డెఫినెట్గా నేను క్లారిఫై చేస్తాను. సో ముఖ్యంగా ఓటీసీ. సో ఓటీసీ అనేది కంప్యూటరైజ్డ్ డాటా అన్నమాట. సో ఇక్కడ మనకి చూపెట్టే ప్రతి ఒక్క క్యాండిల్ స్టిక్స్ కానివ్వండి, సో ఇక్కడ చార్ట్ కానివ్వండి, సో కంప్లీట్గా కంప్యూటర్ అంటే ఒక సాఫ్ట్వేర్ బేస్డ్ డాటా అన్నమాట ఓటీసీ. సో ఇంకొకటి లైవ్ మార్కెట్ అనేది కంప్లీట్గా అది లైవ్ సెషన్ అన్నమాట. సో మనకి టోక్యో, లండన్ సెషన్స్, లేకపోతే మనకి ఆసియా సెషన్స్ అని చెప్పేసి ఏదైతే లైవ్ మార్కెట్ ఉంటుందో ఆ లైవ్ మార్కెట్ కంప్లీట్గా దాంట్లో మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ మ్యానిపులేషన్ లాంటివి అట్లాంటివి జరగవు. ఈవెన్ ఓటీసీ కూడా. సో ఓటీసీ ఏంటంటే కంప్యూటరైజ్డ్ డాటా. సో అది కూడా ఒక సబ్జెక్ట్ పర్పస్గా ఇక్కడ మూవ్మెంట్ అనేది ఉంటుంది చార్ట్లో, ప్రొజెక్షన్ కానివ్వండి. సో ప్రతిదీ ఇక్కడ మనకి అంటే ఇక్కడ ఓటీసీలో ముఖ్యంగా మెయిన్గా మీకు లైవ్ మార్కెట్ కన్నా ఇక్కడ అకార్డింగ్ టు కొంత ఏదైతే కన్ఫర్మేషన్ ప్రకారం అంటే ఇక్కడ మార్కెట్ మనకి ముందుగానే ఇండికేట్ చేస్తుంది. ఒకవేళ మీరు ఆ కాన్సెప్ట్ కనుక మీకు ప్రాపర్గా క్లారిఫై అయి ఉంటే కనుక మీరు ఆ యొక్క కైండ్ ఆఫ్ ట్రాప్ని మీరు ఫైండ్ అవుట్ చేయగలుగుతారనమాట. సో ఏదైతే ఇప్పుడు మనకు మార్కెట్ టార్గెట్స్ని ఫిల్ చేసేటప్పుడు మార్కెట్ ఓవర్గా ఎక్స్ట్రా క్యాండిల్స్ క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో అంతకు మించి ఓటీస్లో ఒక కైండ్ ఆఫ్ మ్యానిపులేషన్ అలాంటివి ఏం జరగదన్నమాట. సో మనకి కంప్లీట్గా ప్రాపర్గా నాలెడ్జ్ ఉన్నప్పుడు, మనం ప్రాపర్గా ఎనాలిసిస్ చేసినప్పుడు డెఫినెట్లీగా ఆ యొక్క కైండ్ ఆఫ్ ట్రాప్ని మనము ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో అది కూడా మనకి జస్ట్ రేర్గా జరుగుతుందన్నమాట. సో అంతేగాని డైరెక్ట్గా ఇక్కడ మన ట్రేడ్స్ని మ్యానిపులేషన్ అట్లాంటివి జరగదు. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాను, నేను కోటెక్స్కి అప్లికేషన్ నేను చేయను, ఏ బ్రోకర్కి నేను చేయను. బట్ నేనేంటి అంటే ఒక రియాలిటీ అనేది మాత్రమే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంప్లీట్గా నా యొక్క ఛానల్ వచ్చేసి ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. సో ఒక సబ్జెక్ట్ని ప్రాపర్గా మీరు ఫైనల్ అంటే ఇక్కడ ఒక చిన్న గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ ఓపెన్ కూడా ఈవెన్ లైవ్ మార్కెట్లో ఒక కైండ్ ఆఫ్ ఆ డే మొత్తం లేకపోతే ఆ సిచ్యువేషన్లో ఒక పర్టికులర్ క్యాండిల్లో ఆ యొక్క మార్కెట్ యొక్క కండిషనే చేంజ్ చేస్తుంది. ఈవెన్ ఒక గ్యాప్ డౌన్ గ్యాప్ అప్, ఒకవేళ గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ మీరు ప్రాపర్గా అర్థం చేసుకున్న వాళ్ళైతే కనుక డెఫినెట్లీగా మీకు దానిపైన మీరు ఆ సిచ్యువేషన్ని మీరు అర్థం చేసుకోగలుగుతారనమాట. సో అది మెయిన్గా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్కి ఎలాంటి ఎలిమెంట్స్ ఇంకా దానికి యాడ్ చేయాలి సో ప్రాపర్గా. సో ఇక్కడ మనము స్ట్రక్చర్ వైజ్గా, సో క్యాన్6 సైకాలజీ వైజ్గా మార్కెట్ ఏం ఇండికేట్ చేస్తుంది ప్రాపర్గా, సో అది మీరు ఫైండ్ అవుట్ చేయగలగాలి. సో ఈ సిచ్యువేషన్లో ఏదైతే కాన్సెప్ట్స్ మీకు క్లియర్ అయ్యి ఉంటాయో అవి మీరు ప్రాపర్గా నేర్చుకొని, సో వాటి మీద పర్సనల్ ఎక్స్పీరియన్స్, ప్రాక్టీస్ అనేది వెరీ ఇంపార్టెంట్. వితౌట్ ప్రాక్టీస్ అనేది మీకు ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలిసినా కూడా మీరు పర్సనల్గా ఆ యొక్క ప్రాక్టీస్లో ఆ ఎక్స్పీరియన్స్ని మీరు డెఫినెట్లీగా మీరు ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి ఆ సిచ్యువేషన్ని. సో వితౌట్ ప్రాక్టీస్ అనేది మీరు ఆ సబ్జెక్ట్కి సంబంధించిన యాక్యురసీని ఇక్కడ ఇంప్రూవ్ చేసుకోలేరు. సో ఆ స్ట్రాటజీ అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి. సో అందుకోసమే ప్రాక్టీస్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడొచ్చు అంటే మనము స్ట్రక్చర్ వైజ్గా అండ్ క్యాన్6 సైకాలజీ వైజ్గా మీరు సిచ్యువేషన్ని మీరు ప్రాపర్గా రీడ్ చేసినప్పుడు సో నథింగ్ ఈజ్ 100% అనమాట. బట్ ఒక హై ప్రాబబిలిటీ మీ యొక్క యాక్యురసీలో యాడ్ అవుతుంది. సో డెఫినెట్లీగా సో అందుకోసమని మీరు డెఫినెట్లీ మీరు మార్కెట్ని నెగిటివ్గా తీసుకోకుండా అసలు అంటే మనకి ప్రాపర్గా సబ్జెక్ట్ అంటే నేర్చుకుని ఆ కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ చేసుకోవాలన్నమాట. సో వాటిని మీరు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అవ్వాలి, ప్రాక్టీస్ చేయాలి. సో డెఫినెట్లీగా ఆ కైండ్ ఆఫ్ ఒక యాక్యురసీ అనేది ఇంప్రూవ్ అవ్వాలి అంటే మీకు డెఫినెట్లీ సో లెర్నింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈవెన్ మనకి సపోర్ట్ రెసిస్టెన్స్ అనే ఒక బేసిక్ థింగ్ కాకుండా ఒక రియాలిటీ ఆఫ్ కైండ్ ఆఫ్ ప్రొజెక్షన్ నేర్చుకోండి. సో ఇక్కడ చూడొచ్చు మార్కెట్లో యూఎస్డి, ఈజీపీ, ఓటీసీ అనేది మనకి క్లియర్ కట్గా ఒక కైండ్ ఆఫ్
ఒక స్ట్రక్చర్లో మనకు కొంత సైడ్ వేస్ అనేది ఉంది. సో ఎప్పుడైతే ప్రీవియస్గా ఈ యొక్క బయ్యర్ ఏరియా అనేది బ్రేక్అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ యొక్క సెల్లర్ క్యాండిల్ ఇక్కడ చూసుకోవచ్చు. మనకు ఒక వీక్నెస్ అని చెప్పేసి మీరు అనుకుంటారు, బట్ ఇది ఇక్కడ మనకి కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది బికాస్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అనమాట. సో ఇక్కడ క్లియర్ కట్గా మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మీరు ఏమైనా మిస్టేక్ చేసినప్పుడు కామన్గా ఏమవుతుంది మార్కెట్, సో ఇక్కడ ఇది వీక్నెస్ అనుకొని బై ట్రేడ్ జనరల్గా ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ఒక సెల్లర్ క్యాండిల్ అనేది క్రియేట్ చేస్తుంది. సో అట్లాంటప్పుడు ఈ సిచ్యువేషన్లో మనం దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నామంటే అక్కడ మనకు ఆ కాన్సెప్ట్ అనేది క్లియర్ అవ్వలేదు ఇంకా. సో అది ప్రాపర్గా మనం నేర్చుకోలేదు, దాని మీద మనం ప్రాక్టీస్ చేయలేదు అనమాట. ఒక యాక్యురసీ అనేది దాని మీద గెయిన్ చేయలేదు. సో అందుకోసమే మీరు డెఫినెట్లీగా ఆ యొక్క సిచ్యువేషన్ మీరు ప్రాపర్గా రీచ్ చేయగలిగితే మీరు ఆ మిస్టేక్స్ చేసే అవకాశం ఉండదు అన్నమాట. అప్పుడు మీ యాక్యురసీలో ప్రాబబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో డెఫినెట్లీగా నేను చెప్తున్నాను. సో మీరు ఫస్ట్ సిచ్యువేషన్ని రీడ్ చేయడం అనేది ప్రాపర్గా నేర్చుకోండి. సో బయర్స్ యొక్క క్యాన్సిక్ సైకాలజీ, సెల్లర్స్ ఏం ఇండికేట్ చేస్తున్నారు, స్ట్రక్చర్ వైజ్గా మార్కెట్ ఎక్కడ ఉంది, ఏ సిచ్యువేషన్లో మార్కెట్ క్రియేట్ చేస్తుంది, సో ఎప్పుడు రివర్సల్ అనేది అవుతుంది అనేది మీరు ఈ యొక్క డాటాని ప్రాపర్గా, ఈ ప్రైజ్ యాక్షన్ మీరు ప్రాపర్గా రీడ్ చేసినప్పుడే మీరు జనరల్గా ఈ యొక్క యాక్యురసీ అనేది ఇంప్రూవ్ చేసుకోగలుగుతారన్నమాట. సో డెఫినెట్లీగా మీకు ఏదైతే యాక్యురసీ అనేది బేస్ అయ్యేది మీరు ఎనాలిసిస్ ఏ విధంగా చేస్తున్నారు, సో మీరు ఎంత మట్టుకు ఆ కాన్సెప్ట్స్ అన్నిటిని నేర్చుకొని మీరు క్లియర్ కట్గా ఉన్నారు, ఒక కాన్ఫిడెంట్గానే దాని మీద డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ నేను సెల్ ట్రేడ్ తీసుకున్నాను, బట్ ఇక్కడ ఈ సిచ్యువేషన్లో కూడా 50-50%. సో ఇక్కడ నేను చేసిన మిస్టేక్స్ ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మనకి ఏమాత్రం హిస్టరీలో చూడొచ్చు, ఏమాత్రం బయర్స్లో ఒక వీక్నెస్ అనేది లేదు. డెఫినెట్లీగా ఏమాత్రం వీక్నెస్ అనేది లేదు. సో నెక్స్ట్ వచ్చిన ఈ యొక్క కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో మీరు ఇక్కడ చూడండి, ఇదొక ఎగ్జాస్షన్ సిచ్యువేషన్ అనమాట. అంటే ఇక్కడ ఒక ప్రాపర్ వీక్నెస్ అనేది షో చేసింది మార్కెట్. సో తర్వాత వచ్చిన సెల్లర్స్ ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నా కానీ ఇక్కడ మార్కెట్ ఇదొక కైండ్ ఆఫ్ ఎగ్జాస్షన్ సిచ్యువేషన్ అనమాట. అంటే ప్రీవియస్గానే మార్కెట్ ఇక్కడ స్ట్రక్చర్లో ఒక వీక్నెస్ అనేది షో చేసి తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న పూర్తి స్ట్రెంత్ అనేది మనకి ఇక్కడ చూపెట్టింది. సో హిస్టరీలో బయర్స్లో ఏదైతే అగెనెస్ట్ పార్టీ, ఏదైతే ఆపోజిట్ పార్టీ ఉందో వాళ్ళు డెఫినెట్లీగా స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసమే ఇక్కడ చూడొచ్చు మనకు బయర్ క్యాండిల్ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకు ఒక బయర్ క్యాండిల్ అనేది మనకి క్లియర్ కట్గా ఇక్కడ యాక్యూర్ అవ్వడం జరిగిందనమాట. సో ఇది నా మిస్టేక్, డెఫినెట్లీగా ఇది కంప్లీట్గా నా మిస్టేక్. సో ఇక్కడ మనకి ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ సెల్ ట్రేడ్కి. సో ఇక్కడ సడన్ వీక్నెస్ అండ్ సెల్లింగ్ ప్రెషర్ అనేది మనకి ఇక్కడ ఇండికేట్ చేస్తుంది మార్కెట్. సో అట్లాగే క్లియర్ కట్గా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఏదైతే ఇక్కడ ఈ యొక్క జోను డెఫినెట్లీగా ఈ మార్కెట్ యొక్క టార్గెట్ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది అకార్డింగ్ టు దిస్ ప్రైజ్ యాక్షన్. అంటే ఇక్కడ నేను స్ట్రక్చర్ వైజ్గా నేను రీడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ని రీడ్ చేశాను. ఈవెన్ సంథింగ్ గ్యాప్ డౌన్ కూడా డెఫినెట్లీగా మనకు ఒక కైండ్ ఆఫ్ ఒక ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది మార్కెట్లో. సో మీరు ఆ కాన్సెప్ట్ని డెఫినెట్లీగా మాస్టర్ అయి ఉండాలి, దాని మీద ప్రాక్టీస్ చేసి కంపల్సరీ ఉండాలి, ఆ సిచ్యువేషన్ని మీరు ఎక్స్పీరియన్స్ అయి ఉండాలన్నమాట. సో ఇక్కడ నేను మల్టిపుల్గా ట్రేడ్ తీసుకొని సో ప్రీవియస్ లాస్ని కూడా ఇక్కడ నేను రికవరీ చేయడం జరిగిందనమాట. సో డెఫినెట్లీ ఈ యొక్క కైండ్ ఆఫ్ ఏదైతే అబ్జర్వేషన్ అంటే ఎనాలిసిస్లో ఆ అబ్జర్వేషన్ అనేది డెఫినెట్లీగా ఉండాలి. ఇక్కడ చేసింది నేను మిస్టేక్. సో ఇక్కడ నేను మిస్టేక్ చేసి సో కంప్లీట్గా మార్కెటే రాంగ్, సో డెఫినెట్లీగా ఇది ఒక మ్యానిపులేషన్ అని చెప్పేసి అనుకోవడం అనేది, అంటే ఈవెన్ లైవ్ మార్కెట్లో కూడా జనరల్గా లాస్ అయ్యే వాళ్ళు ఆ విధంగానే ఫీల్ అవుతారు. సో మార్కెటే పూర్తిగా మ్యానిపులేషన్ అనుకుంటారు. సో ఈవెన్ మార్కెట్ అయినా లైవ్ మార్కెట్ అయినా ఓటీసీ అయినా కూడా అక్కడ ఒక కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ వైజ్గా ఇక్కడ ట్రాప్స్ చేసేది మెయిన్గా మనకు స్మార్ట్ మనీ ట్రేడర్స్ అనమాట. ఎవరైతే బిగ్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు రీటైల్ ట్రేడర్స్ని ట్రాప్ చేస్తారు. ఆ కాన్సెప్ట్స్ని మీరు ప్రాపర్గా రీచ్ చేసినట్టయితే, ఆ ప్రైజాక్షన్ని మీరు ప్రాపర్గా ఎనాలిసిస్ చేసినట్టయితే ఆ ట్రాప్స్ని, ఆ కాన్సెప్ట్స్ని మీరు డెఫినెట్లీగా ఒక కాన్ఫిడెంట్గా ఎనాలిసిస్ చేయగలుగుతారు. సో అక్కడ మనకు అది ఇక్కడ నేను చేసిన మిస్టేక్ కూడా ఇప్పుడు నేను డెఫినెట్లీగా ఒక క్లారిటీ అనేది నాకు లేకపోతే ఇక్కడ లాస్ అనేది జరుగుతుంది. బట్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకు ఒక కాన్సెప్ట్ క్లియర్ అయి ఉన్నా కూడా నేను చేసిన చిన్న మిస్టేక్ వల్ల అది లాస్ అవ్వడం జరిగిందనమాట. అంటే నేను ప్రీవియస్గానే అనుకోవడం, అంటే అక్కడ స్ట్రెంత్ రిప్లైలో వస్తుంది, సెల్లర్స్ స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పేసి ఒక మిస్టేక్ చేశాను. సో బట్ అదొక ఎగ్జాషన్ సిచ్యువేషన్. సో అంటే ఈవెన్ నాలెడ్జ్ ఉన్నా కూడా మిస్టేక్స్ వల్ల మనకు ఆ విధమైన లాస్ ట్రేడ్స్ అనేది కామన్గా జరుగుతుంటాయి. సో డెఫినెట్లీగా మనం ఎనాలిసిస్ చేసేటప్పుడు సో ప్రతిదీ స్ట్రక్చర్ వైజ్గా బయర్ సెల్లర్స్, మనకు ముఖ్యంగా ఇక్కడ బయర్ సెల్లర్స్ మాత్రమే ఇంపార్టెంట్ కాబట్టి ఆ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ప్రాపర్గా ఎనాలిసిస్ చేసేటప్పుడు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్, అంటే ఓవర్ ట్రేడింగ్ చేయడం. సో ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా ఓవర్ ట్రేడింగ్ అనేది మీరు స్కిప్ చేయండి. సో ఈవెన్ నా యొక్క స్టూడెంట్ వచ్చేసి 20 డేస్లో $100 నుంచి $3,000 చేంజ్ చేశాడు.
సో మనకి ఐఎన్ఆర్లో 2-3 lakhs అబౌవ్ ఉంటుంది. సో అది ఒకేసారి తను ఓవర్ ట్రేడింగ్ వల్ల 1 డేలో లాస్ అవ్వడం జరిగిందన్నమాట. సో తనకు సంబంధించిన ఇంతకుముందు కూడా మన స్టూడెంట్స్కి సంబంధించిన ఏదైతే యాక్యురసీ ఏదైతే ఉందో సో ఆ యొక్క పిక్స్లో నేను పెట్టడం జరిగింది. మనకు పోస్ట్ అనే ఆప్షన్లో ఉంటుంది. సో తన యొక్క రిజల్ట్స్ కూడా పెట్టాను. బట్ ఈ యొక్క ఓవర్ ట్రేడింగ్ వల్ల తను కొంత అమౌంట్ అనేది లాస్ అవ్వడం జరిగింది. ఓవర్ ట్రేడింగ్ అనేది చేయకూడదు. సో ఇక్కడ బయర్స్లో వీక్నెస్, సెల్లర్స్ నుంచి స్ట్రాంగ్ ఎంట్రీ, సో మార్జినల్ సేఫ్టీ తోటి ఎంట్రీ, సో సింపుల్ ఎంట్రీ అన్నమాట. సో ఆ కన్ఫర్మేషన్తో నేను ఇక్కడ మార్జినల్ సేఫ్టీ అనేది మెయింటైన్ చేశాను. బికాస్ బయర్స్లో స్ట్రెంత్ లేదు. ఇక్కడ నేను క్యాన్సిక్ సైకాలజీ చూశాను, ఈవెన్ అప్వర్డ్ డైరెక్షన్ ఉన్నా కూడా, అంటే ఈ విధమైన ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. సో డెఫినెట్లీగా మీరు చేసేదానికి వెనకాల ఒక రీజన్ అనేది ఉంది అంటే మీరు ఆ కాన్సెప్ట్ని ప్రాపర్గా మాస్టర్ అయినప్పుడు మాత్రమే ఈ యొక్క రీజన్తో, అంటే విత్ రీజన్ మీరు ఒక అనాలిసిస్ అనేది చేయగలుగుతారు. సో విత్ రీజన్ మీరు ఒక సబ్జెక్ట్ని ఫాలో అవుతూ చేసినప్పుడు డెఫినెట్లీగా యాక్యురసీ అనేది ఉంటుంది. సో యాక్యురసీ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, మనం ఒక 5 ట్రేడ్స్లో 1 ట్రేడ్ లాస్, మిగతా ట్రేడ్స్ అనేది మనం ఇక్కడ ప్రాఫిట్లో బుక్ చేసుకున్నాం. సో ఈ విధంగా అనమాట. సో ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో యూఎస్డి ఐఎన్ఆర్, సో ఇక్కడ మనకి డబల్ బాటమ్ క్రియేట్ చేస్తూ మార్కెట్ స్ట్రక్చర్లో రివర్సల్ అనేది ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. సో రీట్రేస్మెంట్ అయిన సెల్లర్స్లో కూడా మనకు ప్రాపర్ ఒక వీక్నెస్ అనేది షో చేయడం జరిగింది మార్కెట్. ఎందుకంటే బయర్స్లో చూడొచ్చు స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ అనేది ఇక్కడ ఇండికేట్ చేస్తుంది మార్కెట్. సో నెక్స్ట్ కూడా కంటిన్యూషన్ సైన్. సో ఇక్కడ మార్కెట్ యొక్క టార్గెట్స్కి గ్యాప్ అన్నమాట. సో మార్కెట్ యొక్క ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ ఇది ఒక కంప్లీట్ సప్లై ఏరియా. సో ఆ ఏరియాలోకి మార్కెట్ ఎంట్రీ ఇవ్వడానికి మనకు ముందుగానే ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. సో డెఫినెట్లీగా ఆ సిచ్యువేషన్స్ని మనం ప్రాపర్గా రీడ్ చేయగలగాలి. సో మనము అంటే ఈవెన్ ఓటీసీ అయినా లైవ్ మార్కెట్ అయినా మనం చేసే మిస్టేక్స్, మనకు ఒక ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడం, ఆ కాన్సెప్ట్స్ మీద మనం ప్రాక్టీస్ చేసి ఉండలేకపోవడం, ఒక యాక్యురసీ లేకపోవడం, సో మల్టిపుల్ రీజన్స్ ఉంటాయన్నమాట. ఒక ట్రేడ్ని మీరు అనాలిసిస్ చేసేటప్పుడు డెఫినెట్లీగా మీకు స్ట్రక్చర్ వైజ్గా అండ్ బయర్స్ అండ్ సెల్లర్స్ సైకాలజీ వైజ్గా, అంటే క్యాన్సిక్ సైకాలజీ వైజ్గా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి. ఈవెన్ గ్యాప్ డౌన్, గ్యాప్ అప్ కూడా మీకు ఒక కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. సో మీకు ఆ కాన్సెప్ట్స్ క్లారిటీ అయ్యి ఉంటే డెఫినెట్లీగా మీరు ఆ సిచ్యువేషన్ని మీరు ప్రాపర్గా అనాలిసిస్ చేయగలుగుతారు. సో ఆ కాన్సెప్ట్సే మనకి ఇక్కడ ఒక క్లారిటీ లేనప్పుడు డెఫినెట్లీగా లాస్ అనేది జరుగుతుంది. సో అందుకోసమే నేను చెప్తాను, లెర్నింగ్తో పాటు ప్రాక్టీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ సిచ్యువేషన్ని మీరు ప్రాపర్గా ఎక్స్పీరియన్స్ అయి ఉండాలన్నమాట. సో అట్లా అయితేనే మీకు ఒక కాన్ఫిడెంట్ యాక్యురసీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో అది నేను చెప్పేది. సో ఇది ఈరోజు వీడియో అన్నమాట. సో ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు. డెఫినెట్గా ఒక స్టాప్ లాస్, డైలీ టార్గెట్ అనేది మెయింటైన్ చేయాలి. సో అండ్ అలాగే నా యొక్క బేసిక్ టు అడ్వాన్స్డ్ ప్రొజెక్షన్ కోర్సు డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే, మీకు పర్సనల్గా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయొచ్చు. సో మీకు డౌట్స్కి క్లారిఫై చేసుకోవడానికి కోర్స్తో పాటు సపోర్ట్ కూడా నేను ఇస్తాను. సో మీకు కోర్స్ లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అన్నమాట. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.